చాలామంది ఉద్యమం నిర్మాణం జరగాలి, ఎట్లా జరగాలి అనేటువంటి అంశం మీద చాలామంది అభిప్రాయాలు తెలియజేసినారు. అసలు పెట్టినటువంటి ఎజెండా కాకుండా అవుట్ ఆఫ్ ఎజెండాలోకి అప్పటికి 6-7 కిలోమీటర్లు దూసుకపోయారు. మళ్ళీ వెనుకకు రావడానికి కూడా చాలా టైం పట్టింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నేను మొన్న ఒక చిన్న ప్రయోగం చేసిన. నిజంగా ప్రజల్లో చర్చ జరుగుతుందా ఏంది, బీసీల మీద ఉందా లేదా? సరే, ఎలక్షన్ రిజల్ట్స్ కొంతవరకు ఆలోచన అనుకున్నా కూడా మళ్ళా ఏదో మెరమెర ఏం జరుగుతూ ఉంది వెనకాలని. అయితే నేను ఇటీవల 2 రోజుల క్రితం ఒక లింక్ పెట్టిన. బీసీ ఉద్యమం చేయడానికి యువత మీరు సిద్ధంగా ఉంటే ఇలా రిజిస్టర్ చేసుకోరంటే 2 రోజులలో 1,02,000 మంది చేసుకున్నారు. అది చూసి నేను షాక్ అయిపోయినా, ప్రేమ ఇంతమంది వచ్చిరేందని. అయితే విషయం నాకేమర్థమైందంటే, ఎప్పటి నుంచి స్టార్ట్, ఎక్కడ స్టార్ట్, ఏడికి రావాలంటారు. అయితే మరి ఇది కరెక్టే ఉంది, కానీ మరి ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ ఏకం చేసి ఎస్ మేమంతా ఒక్కటైనామని ఊరికి పోయి చెప్తే అప్పుడు నమ్ముతారు. అది చేయకుండా మనం అటుపోవడం కుదరదు. కాబట్టి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వల్ల హరిశంకరన్న భుజాన్ని మీదకి ఎత్తుకున్నాడు. ఇది ఈ ఉద్యమం, ఈ బీసీ ఉద్యమాన్ని ఒక రకంగా తన భుజాల మీద మోసుకుంటూ ఇప్పుడు గ్రామం దాకా తీసుకుపోయేటువంటి బాధ్యత హరిశంకరన్న భుజాల మీద పడ్డది. ఇక అలాగే ప్రతి జిల్లా కమిటీలు పూర్తి చేసి ఇక ఆ లిస్ట్ ఇస్తాం మీకు, ఏదో 1,02,000 లిస్ట్ ఇస్తాం. నువ్వు ఆడికి పోయినా ఆడికి మంగళారతి పట్టుకొని వస్తూనే ఉంటారు, ఎదురు మీద వస్తారు. మీ కమిటీ అంతా పోతారు, జానన్న, సూర్యరావన్న, వదిలన్న అందరు కూడా వస్తూనే ఉంటారు. అందరు ఏడికి పోతే ఆడ వాళ్ళే ఉల్టా వచ్చి మా పేర్లు రాయి అంటారు. మరి వ్యవస్థ అయితే రెడీగా ఉంది కింద, నాకు అర్థమైన కాడికి. కానీ చిన్న చిన్న హార్డిల్స్ మనకు రాష్ట్ర స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి మన మిత్రులే వివిధ సంఘాలలో ఉండి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు.